చూస్తున్న మోందా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో వర్షానికి వేలాది టన్నుల వరి ధాన్యం తడిసిపోయింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టడానికి మరో వారం రోజులు పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వర్షం కురవడం ద్వారా రైతుల మా అన్నదాతల పరిస్థితి చూస్తూ ఉంటే ఈరోజు చూడండి, గత 10-15 రోజుల నుంచి రైతులు కష్టపడి ధాన్యాన్ని పండించి కటింగ్ చేసి ఆరబెట్టడం జరిగింది. అయినా ఆరిన తర్వాత కూడా వర్షానికి ధాన్యం తడిచిపోవడం వల్ల ఇది రేపు మామూలుగా మ్యాచర్ వచ్చే పరిస్థితి. అయినా ఇప్పుడు వర్షానికి మళ్ళా పూర్తిగా ధాన్యం తడిచడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తూ ఉంటే మళ్ళా ఒక వారం రోజుల దాకా దీన్ని ఆరబెట్టడానికి సమయం పడుతుంది. ఇప్పటికి చూస్తూ ఉంటే రైతులకు వాస్తవంగా ఇప్పటికీ మామూలుగా అంటే రైతులు ఎంతో నష్టపోవడం జరిగింది. అధిక వర్షపాతం ద్వారా వర్షం కురవడం ద్వారా రైతుల నిజామాబాద్ జిల్లాలో మోందా తుఫాన్ రైతన్నలకు వడగండ్లను కన్నీటిని మిగిల్చిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. రైతన్న లబోదిబోమంటున్నాడు. వేలాది టన్నుల వరిధాన్యం తడిసి ముద్దైపోయింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వెదర్ అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. వంశీ, మోందా తుఫాను ప్రభావం నిజామాబాద్ జిల్లా పైన కూడా పడింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో ఎందుకంటే ఇప్పుడిప్పుడే రైతులు అక్కడ వరి ధాన్యాన్ని కోత చేస్తున్నారు. కోసిన వరి ధాన్యాన్ని చేలల్లో ఆరబెడతా ఉంటే ఈ వర్షం పూర్తిగా ఆ ధాన్యాన్ని పూర్తిగా వర్షార్పణమైందని చెప్పవచ్చు. ఇటు కామారెడ్డి జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా, ఈ రెండు జిల్లాల్లోని పలు చోట్ల వర్షాలతో వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దైంది. ఇటు బిచ్చుకుందా కావచ్చు, ఎల్లారెడ్డి నియోజకవర్గం, ఇటు బోధన్, అలాగే డిచ్పల్లి నియోజకవర్గాల్లో పూర్తిగా వర్షం కురవడంతో వరి పంట వర్షార్పణమైంది. దీంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటికి మొన్న భారీ వర్షాల వల్ల రైతన్నలంతా ఇబ్బంది పడితే ఇవాళ అకాల వర్షాలు పూర్తిగా చేతికొచ్చినటువంటి పంట నీటి పాలు కావడంతో రైతన్నలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుకుంటున్నారు. డిచ్పల్లిలో దాదాపు వేలాది టన్నుల వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. ఈ ధాన్యాన్ని ఆరబెట్టాలంటే కనీసం వారం రోజులు పడుతుందని చెప్పేస్తున్నారు. మరోవైపు ఈ మోందా తుఫాను ప్రభావం మరో 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉండడంతో వరి కోత కూర్చేటువంటి రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తడిసినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని చెప్పేసి వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ఈ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో సకాలంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఈ దుస్థితి నెలకొందని చెప్పేసి రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంశీ. థ్యాంక్ యూ శ్రీకాంత్.